జమ్మూ కాశ్మీర్లో లష్కరే తోయిబా మళ్ళీ తన నెట్వర్క్ను పెంచుకుంటోంది. క్రమక్రమంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మళ్ళీ మొదలుపెట్టింది. గత కొంతకాలంగా కొంచెం నెమ్మదించింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను పెంచినట్టుగా మనకు కనబడుతోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ CIK అంటారు. ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ విభాగము శ్రీనగర్, గాందర్బల్, షోపియాన్ ప్రాంతాల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి కొన్ని రిక్రూట్మెంట్ క్యాంప్స్ని, ఒక ముఠాని బట్టబయలు చేశారు. చాలామందిని అరెస్ట్ చేశారు. ఈ నివేదికల ప్రకారం అధికారులు చెబుతున్న దాని ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే ఈ నెట్వర్క్ అంతా కూడా పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ల నుంచి కూడా పనిచేస్తోంది. ఈ ముఠా ఏం చేస్తోందంటే, ఒకటి యువకులని రిక్రూట్ చేసుకోవడము, ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడము, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతోంది. కోర్టు ఆదేశించింది. ఈ కోర్టు ఆదేశాల మేరకు ఈ CIK దాదాపు 10 ప్రదేశాలలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో చాలామందిని అరెస్ట్ చేశారు. సో కొద్ది రోజుల కిందటే మనం చెప్పుకున్నాం, కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ని కూడా రీయాక్టివేట్ చేసింది. పహల్గామ్ దాడి తర్వాత అవన్నీ కూడా వెకేట్ చేసేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో వాటన్నింటినీ కూడా రీయాక్టివేట్ చేసి అక్కడ కూడా కార్యకలాపాలు చాలా యాక్టివ్గా జరుగుతున్నాయి. ఇంకోవైపున మసూద్ అజర్, జైషే మహమ్మద్ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నాడు, మహిళల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. మహిళా జిహాదీలను కూడా జైషే మహమ్మద్ సంస్థ తయారు చేస్తుంది. ఆ మధ్య విడుదలైనటువంటి కొన్ని ఆడియో క్లిప్స్ కూడా మసూద్ అజర్వి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. సో భారత్లో మరొక భారీ దాడులకు ఇది ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఆపరేషన్ సింధూర్లో ఎదురైనటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ 2 సంస్థలు ప్రధానంగా పనిచేస్తున్నట్టు మళ్ళీ రీయాక్టివేట్ అయినట్టుగా కనబడుతోంది. దాంట్లో భాగంగానే తాజాగా మన అధికారులు జమ్మూ కాశ్మీర్లో సోదాలు చేయడము, ఈ సోదాల్లో ఒక పెద్ద ముఠాని గుట్టు బయటపెట్టారు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.